ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ అయితే పెడుతున్నారు అందరూ. అందుకే నిపుణులు కూడా చాలా సలహాలు ఇస్తున్నారు. మామూలుగా వాకింగ్ అనేది చాలా కీలకం. మొన్న కొంతమంది నిపుణులు చెప్పింది ఏంటంటే రోజుకి 7,000 అడుగులు వేయాలట. 7,000 అడుగులు గనక నడిస్తే, అంటే ఇప్పుడు చాలామంది 2,000 అడుగుల వరకు నడుస్తున్నారు. లేదు 7,000 అడుగుల వరకు నడిస్తే ఖచ్చితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు లాంటి వాటిని నివారించవచ్చు, ఎక్కువ రోజులు బతకచ్చు, గుండెపోటు ద్వారా వచ్చే మరణాలు దాదాపుగా 22% తగ్గుతాయి అనేది నిపుణులు చెబుతున్నమాట. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఇసుక వాకింగ్ చేయమంటున్నారు. ఎక్కువ ఇసుకలో, అది కూడా చెప్పులు లేకుండా ఇసుకలో ఎక్కువగా వాకింగ్ చేస్తే ఆ ఇసుకలో ఉండే ఇసుక రేణువులు అవి స్పందిస్తాయి నడుస్తున్నప్పుడు. దాంతో ఏమవుతుంది అంటే కాలికి, అంటే చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఇలాగ, ఎందుకంటే అలసట పెరుగుతుంది ఇసుకలో ఎప్పుడైతే మనం నడుస్తామో. అలసట పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఆ వ్యాయామం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఇప్పటికే వైజాగ్, విజయవాడ లాంటి చోట్ల వాకింగ్ ట్రాక్లో ఇసుకేస్తున్నారు కొంతమంది. ఆ ఇసుకలో నడవమని చెప్తున్నారు వైద్య నిపుణులే. ఇప్పుడు చాలా వరకు దాన్ని ఫాలో అవుతున్నారు చాలా పార్కుల్లోని ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉరుకులు పరుగుల జీవితం ఒక రకంగా, కానీ ఆ ఉరుకులు పరుగులు శారీరకంగా కాదు, బ్రెయిన్ అంతా ల్యాప్టాప్ ముందో కంప్యూటర్ల ముందో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోములు చేసుకుంటూ అంతా ఆ బ్రెయిన్ ఆలోచన ఉరుకులు పరుగులు పెడుతుంది, కానీ శరీరం ఉరుకులు పరుగులు పెట్టట్లేదు. శరీరం ఎక్కడ ఉండదు అక్కడే ఉంటుంది. దాంతో లేనిపోని అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నడక మంచిది, నడక చాలా అవసరం. దాంతోపాటు ఇసుక వాకింగ్ చేయమంటున్నారు, శాండ్ వాకింగ్. దానివల్ల ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు. ఎక్కువగా ఈ గుండెపోటు లాంటి మరణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువ శాతం ఆ మరణాలు తగ్గే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.